నమస్కారం. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. సర్దార్ పటేల్ స్టేడియం సమస్యల వలయంలో కూరుకుపోయింది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే అజయ్. నగర కార్పొరేషన్ అభివృద్ధి కుంటుపడింది. నగర అభివృద్ధికి నిధులు తేవడంతో మంత్రి తుమ్మల విఫలమయ్యారన్న నగర టీడీపీ నేతలు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మంలో కదం తొక్కిన వైసీపీ పార్టీ. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జిల్లాకు జాతీయ అంతర్జాతీయ పథకాల లక్ష్యంగా సర్దార్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ అకాడమీకి నిధుల కొరతతో దయనీయ స్థితిలో ఉందని, దీన్ని పరిరక్షించేందుకు స్పోర్ట్స్ అథారిటీ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎమ్మెల్యే అజయ్ కుమార్ తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని గత ప్రభుత్వం 2008లో అన్ని ఉచిత సదుపాయాలు కల్పించి అకాడమీ ఏర్పాటు చేసింది. జిల్లాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన సర్దార్ పటేల్ స్టేడియం సమస్యల వలయంలో కూరుకుపోయింది. స్టేడియంలో అసౌకర్యాలు, క్రీడాకారుల ఇబ్బందులను గుర్తించిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ క్రీడా ఉన్నతాధికారులతో కలిసి సర్దార్ పటేల్ స్టేడియంను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక స్థితిగతులు, హాస్టల్ సమస్యలు, కోచ్, క్రీడాకారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ప్రతిరోజు శిక్షణ పొందుతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్న క్రీడాకారులతో పాటు కొత్తగా చేరుతున్న వారికి నాణ్యమైన శిక్షణ ఇవ్వాల్సిన శిక్షకులు లేకపోవడం దయనీయమన్నారు. బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటుకు క్రీడల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. స్టేడియంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న జిమ్నాస్టిక్ ఇండోర్ స్టేడియం పనుల వివరాలను డిఎస్డిఓ కబీర్ దాస్ను అడగగా స్టేడియం నిర్మాణానికి 77 లక్షలు ప్రతిపాదించగా కేవలం 35 లక్షలు మాత్రమే మంజూరైనట్లు తెలిపారు. మిగిలిన నిధుల కోసం కలెక్టర్తో మాట్లాడతానని పువ్వాడ తెలిపారు. అనంతరం క్రీడాకారులకు అందించే పౌష్టికాహార మెనూను పరిశీలించారు. క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు అందించాలని అధికారులను సూచించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పువ్వాడ కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ కబీర్ దాస్, సిరిపుర సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ గారు కొన్ని సమస్యలకి స్పందించి ఇటీవల ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలు ప్రధానమైంది. ఇక్కడ షటిల్ అకాడమీలో కోచ్ ఉండేది, వారు గత 3 నెలల నుంచి విదేశాలకు వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ నేషనల్ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి ప్లేయర్స్ ఉన్నారు అకాడమీలో. వారికి కోచ్ లేకపోవడం వలన అనేక ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి అకాడమీని, ఇక్కడ జిమ్నాస్టిక్ స్టేడియంని అన్నీ పరిశీలించడం జరిగింది. దానికి డిఎస్డిఓ గారిని కావాల్సిన ఏర్పాట్ల గురించి అన్ని రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. మేము కూడా అసోసియేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆడుకుంటున్న క్రీడాకారులు కూడా, అదే స్పోర్ట్స్ పిల్లలు కూడా, వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి త్వరలోనే ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి, ఆయన షటిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా రేపు 20వ తారీఖు వచ్చేటప్పుడు ఈ జిల్లాలో 20వ తారీఖున కేటీఆర్ గారి ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంలో వారు మంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం చెప్పడం జరిగింది. నా పేరు బి కబీర్ దాస్ అండి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్, సర్దార్ పటేల్ స్టేడియం నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజున ఉదయాన్న గౌరవ శాసనసభ్యులు గారు శ్రీ అజయ్ కుమార్ గారు మా యొక్క స్టేడియాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ నిర్మించినటువంటి జిమ్నాస్టిక్ హాల్ విషయంలో వారు దాన్ని పరిశీలించడం జరిగింది. మరి దానికి కావాల్సిన ఫండ్స్ విషయంలో కూడా వారు పరిశీలి చేశారు. మరి ఇదే విధంగా ఈ యొక్క జిమ్నాస్టిక్ హాల్ సంబంధించి మరి టోటల్ ఎస్టిమేషన్ పైన మరి 50% గ్రాంట్ రిలీజ్ చేయడం జరిగింది ఖమ్మం జిల్లా నుంచి. అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా దీనికి 10 లక్షల గ్రాంటు శాంక్షనింగ్ ఆర్డర్ కూడా వచ్చేసాయండి. మరి అదేవిధంగా ఇతర కాంట్రిబ్యూషన్ తోటి ఇంకా 15 లక్షలు మేము రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ నిర్మాణ భాగంలో మరి కొంత ఎస్టిమేషన్ పెరిగే అవకాశం ఉందని చెప్పి వారికి అందరూ కూడా తెలియపరచడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ప్రతిపాదనలను పరిశీలించి ఈ జిమ్నాస్టిక్ హాల్ని కూడా త్వరగా పూర్తయ్యే విధంగా చూస్తానని అన్నారు. మరి అదేవిధంగా ఈ జిమ్నాస్టిక్ హాల్ కనుక నిర్మాణం పూర్తయితే షటిల్ బ్యాడ్మింటన్ వారికి ఒక మంచి ఎక్కువ మంది
రోజు సాధన చేసే అవకాశం ఉంటుందనే విషయంని వారు కూడా పరిశీలించారు. మరి అదేవిధంగా మనకు శాట్ ద్వారా ఇక్కడ ప్రతిరోజు సాధన చేసేటువంటి అథ్లెటిక్ మరి అదేవిధంగా బ్యాడ్మింటన్ అకాడమీస్ విషయంలో కూడా వారు పరిశీలించడం జరిగింది. మరి వారికి కావాల్సినటువంటి పరికరాల విషయంలో కూడా వారు తప్పకుండా చొరవ తీసుకొని పిల్లలకు అన్ని అందుబాటులో ఉండేట్టుగా చేస్తామని అన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి మేము స్పోర్ట్స్ అథారిటీ వారికి మా యొక్క ప్రతిపాదనలు 4,25,000 రూపాయలు పంపించడం కూడా జరిగింది. అది త్వరలోనే మరి ఈ యొక్క 4,25,000 రూపాయలు మనకు శాంక్షన్ అయితే వారి పూర్తి స్థాయిలో అకాడమిక్ క్రీడాకారులకు అన్ని వసతులు మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేస్తాం. ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి కుంటిపడిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నగర టీడీపీ నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అభివృద్ధి మంత్రం జపిస్తున్న మంత్రి తుమ్మల నగర అభివృద్ధిని ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. నగర టీడీపీ నాయకులు ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నగర కార్పొరేషన్లో ఉద్యోగుల కొరతతో అభివృద్ధి కుంటుపడిందని టీడీపీ నేతలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నగర అభివృద్ధిని చిన్నచూపు చూడడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగింది ఏమీ లేదని పార్టీ నేత కర్ణాటి కృష్ణ అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యాక కార్పొరేషన్ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇప్పటివరకు స్థలం చూపించకపోవడం దారుణమన్నారు. మరోపక్క కార్పొరేషన్లో అధికారుల కొరత వల్ల నగరంలో జరిగే రోడ్లు, డ్రైనేజీ పనుల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే కార్పొరేషన్ ఎన్నికలను జరిపించాలని వారు సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కర్ణాటి కృష్ణ, ఏలూరి వెంకటేశ్వర్లు, కురపాటి వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన కొనసాగించబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంన్నర అంటే ఈ 3.5 సంవత్సరంలో ప్రస్తుతం కార్పొరేషన్ పరిస్థితి మాట్లాడే సందర్భంలో మీకు నేను చెప్పేది ఒకటి, మీ అందరికీ బాగా తెలుసు, మీ పత్రికలు, మీ మీడియా ఛానల్స్లో ప్రతి అంశం మీద ఈ మధ్యకాలంలో కార్పొరేషన్ మీద స్పెషల్ వార్తలు రాస్తున్నందుకు, ప్రజా సమస్యలను తీసుకొస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. కానీ మీ ద్వారా మేము కూడా ఆ సమస్యని బలపరుస్తూ కొన్ని అంశాలు మీ దగ్గర చర్చ పెట్టాలనే అంశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. పరిపాలనలోకి వచ్చిన ప్రభుత్వం సంవత్సరంన్నర తర్వాత మాత్రమే మేము మొదలు పెడుతున్నాం. ఎందుకు? దానికి కారణం ఏంటంటే ఏది మాట్లాడినా కూడా ప్రభుత్వం ఈరోజు ఏం చెప్తుందంటే విమర్శ పెడితే ఈ పాపం మాది కాదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, వాళ్ళ సాయం అందించండి, వాళ్ళకి కావాల్సిన చూపెట్టండి అని ప్రభుత్వాన్ని ఏ నాయకుడన్నా, ఏ పార్టీ నాయకుడన్నా, వామపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ అడిగితే ఈ పాపం మాది కాదు, గత 10 సంవత్సరాలు పరిపాలించే కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు పరిపాలించిన తెలుగుదేశం పార్టీదే అని అంటున్నారు తప్ప సంవత్సరాల నుంచి మీరు పరిపాలనలోకి వచ్చారు, మరి వాళ్ళని పక్కకు పెట్టారు. మీరు రాష్ట్రం ఏర్పడ్డాక ఫస్ట్ ప్రభుత్వం మీది, మీరెందుకు ఆ సమస్యను స్పందించరు? ఈ దేశానికి వెన్నుముక్క రైతు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఎప్పుడూ లేని విధంగా ఎన్ని ప్రభుత్వాలు మారిన కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటి గురించి కనీసం మానవతత్వంతో వాళ్ళని రైతులు పోయి పలకరించి ఓదార్చి వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సాధన చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఖమ్మంలో వైసీపీ కదం తొక్కింది. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలతో కలెక్టరేట్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు 5 లక్షల రూపాయల మేర నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక పవిలియన్ మైదానం నుంచి భారీ ప్రదర్శన మధ్య కలెక్టరేట్కు చేరుకున్నారు. ఈ ప్రదర్శనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రభుత్వ వైఖరి వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 5 లక్షల మేర ఎక్స్గ్రేషియా చెల్లించాలని వైసీపీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు నేతలు కలెక్టరేట్లోనికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో షర్మిల సంపత్, నిరంజన్ రెడ్డి, కన్నెబోయిన సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలపైన రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లా కేంద్రాల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ల గారికి మెమోరాండం ఇచ్చే కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున మరి రైతుల సమస్యలపైన ఈ ప్రభుత్వానికి నిరసన చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఖమ్మం జిల్లాలో కూడా భారీ ఎత్తున మరి ఇక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి 15 నెలలు కావస్తూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి మేలు చేస్తాం, రైతు సంక్షేమానికి పాటుపడతాం, రైతులను అభివృద్ధి చేస్తామని చెప్పి అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 నెలలు కావస్తూ ఉంది. ఈ 15 నెలల కాలంలో చూస్తే 2014-15 ఖరీఫ్లో కానీ ఇవాళ 2015-16 ఖరీఫ్లో కానీ ఈనాటి వరకు ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. ఈనాటి వరకు 1100 మందికి పైగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం ప్రతిరోజు పేపర్లో, టీవీలో చూస్తూ ఉన్నాం. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల వాతావరణం కలుషితం అవుతుందని, అందువల్ల పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని ఎమ్మెల్యే అజయ్ కుమార్ కోరారు. నందేమో నాన్నకి, సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి, నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం. నేపరం మాకు సోదర భావం, మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా. గణేశ గం గణపతి, గణేశ గం గణపతి, గణేశ గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిప్పు బొజ్జ గణేశ. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలో వాడవాడల మండపాలలో కొలువు తీరిన గణనాథులను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద శుద్ధ చవితి సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి ప్రతి కార్యక్రమం విజయవంతమై నవరాత్రులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మట్టి విగ్రహాలను పూజించడం మంగళకరమని అన్నారు. రసాయనాలతో తయారు చేసే విగ్రహాల వల్ల నీటి కాలుష్యం, పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని పలు వినాయక నిర్వహణ కమిటీ సభ్యులు అధిక మండపాలలో మట్టి వినాయక విగ్రహాలను పూజించడం శుభసూచకమని పువ్వాడ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అని చెప్పి మట్టి విగ్రహాల వినియోగం కోసం ప్రజల్ని చైతన్యపరచాలన్న అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఉదాహరణగా తీసుకొని వాళ్ళ ఖమ్మం పట్టణంలో రోటరీ నగర్లో మిత్రులు అందరూ ఏర్పాటు చేసిన మట్టి విగ్రహం ఏదైతే ఉందో అది బాహుబలి సినిమా ద్వారా ఏదైతే పోజ్ బాగా ఫేమస్ అయిందో అది వినాయకుడి రూపంలో ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 9 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని మేము కూడా మా సంస్థల్లో, మమతా విద్యా వైద్య సంస్థల్లో ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో మట్టి విగ్రహాలనే వాడుతూ ఉన్నాం. అలాగే ఇంట్లో కూడా మట్టి విగ్రహాన్ని పెట్టి పూజించడం జరిగింది. ప్రజలందరూ కూడా చైతన్యవంతులై రాబోయే రోజుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగాన్ని తగ్గించడానికి మట్టి విగ్రహాలని వాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిమజ్జనం చేసినప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనం వాడే నీళ్ళల్లోనే కలపబడి కలుషితం అవుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా ఎక్కువ రోజులు కరగటానికి కానీ లేకపోతే మళ్ళీ కరిగిపోవడానికి కానీ చాలా సమయం తీసుకుంటుంది. నీళ్లు కూడా కలుషితం అవుతాయి. అదే మట్టి అయితే ఆటోమేటిక్గా నీళ్లలో కరిగి అడుక్కుపోద్ది. అట్లనే పర్యావరణ పరిరక్షణకి ఉపయోగించబడే వాటర్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించడం వల్ల కూడా మనం నీళ్ళని అలాగే పర్యావరణాన్ని కలుషితం కాకుండా
చేయడం జరుగుతుంది. అందుకని అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు బాధ్యత కలిగిన స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఇంకా ప్రజల్లో ఎక్కువ శాతం అవేర్నెస్ తీసుకొచ్చి ఈ మట్టి వినాయకుల్ని ఉపయోగించడానికి రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఈ ప్రయత్నాన్ని చేసిన మిత్రులు అందరికి కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ రాబోయే తరం ఈ రకంగా ముందుకు పోవాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. వరంగల్ జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ గా సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నేత పోటు రంగారావు అభివర్ణించారు. పోలీసులు చిత్రహింసలు పెట్టి మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారని, దీనిపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. మరోపక్క ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పోటు రంగారావు డిమాండ్ చేశారు. సీసీఐ కొనుగోలు సమయాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, 20% తేమ ఉన్న పత్తిని కూడా సీసీఐ కొనుగోలు చేసి 7,000 గిట్టుబాటు ధర కల్పించాలని పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో రీడిజైన్ ప్రాజెక్టుల విషయంలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని పోటు రంగారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో చంద్రశేఖర్, ఆవుల వెంకటేశ్వర్లు, శ్రీను, రామయ్య తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. 2 మావోయిస్టు పార్టీ కార్యకర్తలు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మన రాష్ట్ర పోలీసులకి, ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్ర పోలీసులకి విప్లవకారుల్ని వేటాడి చంపడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలా అమ్మాయి శృతి హత్య అనేటువంటిది ఏదైతే ఉందో అనేక గాయాలు ఉన్నట్టుగా, యాసిడ్ పోసినట్టుగా తల్లిదండ్రులే ఆరోపిస్తున్న అనేక వాట్సాపుల్లో అనేక ఫోటోలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి అది దాదాపుగా పట్టుకొని కాల్చి చంపినటువంటిగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దాని మీద సిట్టింగ్ న్యాయమూర్తితోని న్యాయ విచారణ జరపాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడానికి అప్పులు ఊబిలో గురకపోవడం, కొత్త అప్పులు దొరక్కపోవడం, పండించిన పంటలకి తగిన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ ఈ నేపథ్యంలో జైతీ ఘోష్ కమిషన్ కానీ, స్వామినాథన్ కమిషన్ కానీ రైతాంగాన్ని ఆదుకోవడానికి చేసినటువంటి సిఫారసులు ఏదైతే ఉన్నాయో ఈ సిఫారసుల్ని అమలు చేయాలనేటువంటిది మేము కోరుతాం. అది అమలు చేసినప్పుడు మాత్రమే రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తాం. ప్రభుత్వం స్పందన రైతుకు అనుకూలంగా లేదనేది మనకి ఈ మధ్యకాలంలో పేపర్లో వచ్చేటువంటి ప్రకటనలు తెలుస్తుంది. కలెక్టర్ గారు మొన్న ప్రకటిస్తూ 6 పత్తి తీసుకురండి, సీసీఐ కొనుగోలు చేస్తుంది అని చెప్పి అన్నాడు. 6 పత్తి అంటే 12% తేమ శాతం ఉండాలా, 12% కన్నా ఎక్కువ ఉంటే మేము కొనమన్నారు. ఇది ప్రభుత్వం తన విధానాన్ని చెప్పకుండా చెప్తుంది. ఏమనంటే 12% ఉండటం అనేది సాధ్యం కాదు. ఈ సీజన్లో కాదు, డిసెంబర్ లోపులో కానివ్వండి, ఫిబ్రవరి లోపులో కానివ్వండి, పత్తిలో 12% అనేది సాధ్యం కాదు. ఇది సరైనది కాదు. రెండోది, ప్రభుత్వం ప్రకటించింది ఏమిటంటే కనీస మద్దతు ధర 4,100 రూపాయలు పత్తికి ఇస్తామని చెప్పి ప్రకటించింది. కానీ ఆచరణకు వచ్చేసరికి ఎవరైనా మనం బజారుకి పోయి కనీసం వాడు మినిమం ప్రైస్ అని చెప్తే అంతకన్నా మిగలకుండా వాడు అమ్ముతుంటాడు ఒక వస్తువుని. కనీసం అని అంటే ఇంతకన్నా తగ్గకుండా అమ్మాల. కనీస మద్దతు ధర అంటే 4,100కి తగ్గకుండా రైతు దగ్గర నుంచి ఖరీదు చేయాలి. ఇది కనీస మద్దతు ధర యొక్క ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంతకన్నా తక్కువ కొంటే నష్టం వస్తే ప్రభుత్వం భరించాలా. మేదర కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని బీసీ సంక్షేమ సంఘం అధికారులు తెలిపారు. ప్రపంచ వెదురు దినోత్సవ సందర్భంగా నగరంలో వెదురు ఉత్పత్తుల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని టీటీడీసీ భవన్లో వెదురు ఉత్పత్తుల ప్రదర్శన జరిగింది. వెదురుతో తయారు చేసిన పలు రకాల వస్తువులను ఈ ప్రదర్శనకు ఉంచారు. ఈ వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్న మేదర కులస్తులకు ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ తరపున రుణాలు అందిస్తుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కుల వృత్తిదారులకు అందే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో కుల వృత్తిదారుల కోసం 5 ఎకరాల్లో హ్యాండీక్రాఫ్ట్ పార్కును ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో అధికారులతో పాటు మేదర కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున ప్రపంచ వెదురు దినోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లాలో టీటీడీసీలో
వీళ్ళ మేదర సంఘ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒక మంచి వెదురు ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా గత సంవత్సర కాలంగా మేము తీసుకున్నటువంటి యొక్క చర్యలన్నీ కూడా సభ్యులకు తెలియజేయడం జరిగింది. మరి గతంలో కరెక్ట్గా ఇదే రోజున అంటే ఒక సంవత్సరం క్రితం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఒక సమావేశాన్ని వారు నిర్వహించి ఆ కులస్తులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారిని పిలవడం, వాళ్ళ నైపుణ్యం పెంచడం కోసం చర్యలు తీసుకోమని వాళ్ళు కోరితే ఆ రోజునే ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ఒక 2,80,000 రూపాయలతోటి జిల్లాలో వేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళ పని నైపుణ్యం పెరిగింది. ఇప్పటికే ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. తద్వారా మరి వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నారు. దాంతో అంతటితో వదలకుండా ఒక సుమారుకు ఒక 40 నుంచి 55 కుటుంబాల మధ్యలో అందరికీ ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా చేశాము. తద్వారా అనేక మంది ఆ కులస్తులందరూ కూడా అభివృద్ధిలోకి రావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఖమ్మం జిల్లాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు గణనాథులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో గణనాథుడు మెరిసిపోతున్నాడు. నవరాత్రి పండుగ వచ్చినాదిరో, గణపయ్య పండుగను చేద్దామురు. నవరాత్రి పండుగ వచ్చినాదిరో, గణపయ్య పండుగను చేద్దామురు. భాద్రపద శుద్ధ చవితి వచ్చినాదిరో, బంగారు గణపయ్యను పూజించారో. భాద్రపద శుద్ధ చవితి వచ్చినాదిరో, బంగారు గణపయ్యను పూజించారో. నవరాత్రి పండుగ వచ్చినాదిరో, గణపయ్య పండుగను చేద్దామురో. నవరాత్రి పండుగ వచ్చినాదిరో, గణపయ్య పండుగను చేద్దామురో. చిన్న పెద్దలందరికీ దండైన పండుగ, ప్రతి పల్లె భక్తుల గుండెల్లో నిండుగా. చిన్న పెద్దలందరికీ దండైన పండుగ, ప్రతి పల్లె భక్తుల గుండెల్లో నిండుగా. భూలోక మందున స్వామి పండుగ, శతకోటి భక్తులకు కనుల పండుగ. భూలోక జిల్లాలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని గుట్టల బజార్ వాసవి నగర్లో గణపతి పూజలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. 35వ డివిజన్ రామాలయం సెంటర్లో 2వ రోజు వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. మహిళలు కుంకుమ పూజలు చేశారు. సారథినగర్లో జరిగిన కుంకుమ పూజల కార్యక్రమానికి సీఐ అంజలి హాజరయ్యారు. ఈ నవరాత్రులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకున్నాడు. మాయలగూడలోని రామాలయం సెంటర్ నందు గణేష్ నవరాత్రుల సందర్భంగా 1990 నుంచి ఈనాటి వరకు 25 సంవత్సరాలుగా దిగ్విజయంగా కుంకుమ పూజలు, వినాయకుడు నిమజ్జనాలు, ఈ మొత్తం 25 సంవత్సరాల బట్టి ఇక్కడ ఉన్న యూత్ అన్నదానాల కార్యక్రమాలు కానీ, చిన్నపిల్లల తంబోలా గేమ్స్ కానీ, ఇక్కడ మాలలు వేసుకోవడం 11 మంది మాలలు వేసుకున్నారు. ఇక్కడ దాతలు ఈ వార్డు 35వ డివిజన్ దాతలు కూడా ఒకళ్ళు కుంకుమ పూజకి, ఒకళ్ళు సెంటరింగ్ దాతలకి, ఒకళ్ళు విగ్రహానికి, ఒకళ్ళు ఇలాగా ఈ వార్డు ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ 25 సంవత్సరాలు బట్టి కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని. ముందుగా ఖమ్మం పట్టణ ప్రజలకు గణేష్ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరియు సి ఛానల్ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనగా గణపతి మహోత్సవం తరపున కుంకుమ పూజ జరుగుతున్నది. భారీ ఎత్తులో జనాలు వచ్చినారు. మళ్ళీ రేపు సరస్వతి పూజ ఉన్నది. ఎల్లుండి హనుమాన్ చాలీసా, 20వ తారీఖు హనుమాన్ చాలీసా, 23వ తారీఖు లక్ష్మీ గణపతి హోమం, 24వ తారీఖు అన్నదాన కార్యక్రమము, కళ్యాణం, స్వామివారి కళ్యాణము మొదలైనవి జరుగుతున్నవి. కావున ప్రజలందరూ మా యందు దయవుంచి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటూ సాయి గణేష్ మణికంఠ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు 2వ రోజు ఉత్సవంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. భక్తులు అశేషంగా పాల్గొన్నారు. అమ్మవారి కృపకు పాత్రులు అవుతున్నారు. అమ్మవారి దీవెనలు అందుకుంటున్నారు. చక్కటి వాతావరణంలో సాయి గణేష్ మణికంఠ ఉత్సవ కమిటీ వారికి జూబ్లీపుర, సారథినగర్ పెద్దలందరూ కూడా ఈ ఉత్సవ కమిటీకి చక్కగా సహకరిస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
సర్దార్ పటేల్ స్టేడియం సమస్యల వలయంలో కూరుకుపోయింది. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే అజయ్. నగర కార్పొరేషన్ అభివృద్ధి కుంటుపడింది. నగర అభివృద్ధికి నిధులు తేవడంతో మంత్రి తుమ్మల విఫలమయ్యారన్న నగర టీడీపీ నేతలు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మంలో కదం తొక్కిన వైసీపీ పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.